హాయ్ అండి అందరికీ. ఈరోజు మేమైతే సంక్రాంతికి స్పెషల్ ఫస్ట్ అయితే గర్జలు చేస్తున్నాము. గజ్జికాయలు అనమాట. గర్జలు అంటే గజ్జికాయలు అంటే అందరూ వాటిని చాలా రకాలుగా చేసుకుంటారు. లోపల స్టఫింగ్ పుట్నాల పప్పు చేస్తారు, చాలామంది రవ్వతో చేసుకుంటారు. కానీ మేమైతే పల్లీలతోటే చేస్తాము. పల్లీలు కొంచెం బలం మంచిగా హెల్దీ కదా. మా ఇంట్లో పిల్లలకి అందరికీ పల్లీ పొడితో చేస్తేనే ఇష్టం అనమాట. అందుకే నేను ఎక్కువ పల్లీ పొడితోటే చేస్తాను. ఇవి ఇట్లా పల్లీలు అయితే వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం. మెత్తగా కాకుండా కొంచెం బరక ఉంచుకోవాలి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి, చాలా హెల్దీ. బెల్లం అయితే ఇక మంచిగా తురుముకున్నాం అనమాట. ఇట్లా ఈ ముద్ద బెల్లం తీసుకొచ్చి దీన్ని చాకుతో తురిమిన ఇట్లా మెత్తగా దీన్ని మనం పల్లీల పొడిలో కలుపుకోవాలన్నమాట. ఇలాంటి బెల్లం అయితే చాలా టేస్ట్ వస్తుంది. వేరే బెల్లాలు మంచిగా రుచి రావు. తర్వాత కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి కూడా తురుముకున్నాం అనమాట. మనము తురుముకున్న బెల్లం వేసుకోవాలి. ఫస్ట్ వేసేయమ్మా. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సంక్రాంతికి మీరు కూడా ఈ గర్జలు చేసుకొని తినండి. ఎలా ఉందో చెప్పండి. ఇంకా మనమైతే తురుముకున్న బెల్లం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము తురుముకొని పెట్టుకున్న కొబ్బరి, మన ఇంట్లోదే కొబ్బరి ఇది తురుముకొని పెట్టుకున్నాం అనమాట. మంచిగా మనం కొనుక్కొచ్చిన కొబ్బరి పౌడర్ వేయొద్దు, అది మెత్తగా ఉంటుంది కదా. ఇట్లా కొంచెం గొరుకులు ఉంటే బాగుంటుంది. ఈ పౌడర్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నాము. ఒక 2-3 కొబ్బరి చిప్పలకి ఎక్కువనే తురుముకున్నాం అనమాట. ఇది కొంచెం దాంట్లోనే ఇది మనం మిక్సీ పట్టేటప్పుడే పల్లీల పౌడర్లో మిక్సీ పడతాం కదా, అప్పుడే నేను 2 యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టేసిన అనమాట. అందుకే కొంచెం మంచి స్మెల్ మంచిగా వస్తుంది. స్వీట్లకు యాలక్కాయ పొడి ఉంటే చాలా బాగుంటుంది కదా. అన్నీ ఇప్పుడు మనము మంచి కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇదంతా దాంట్లో స్టఫింగ్ మిశ్రమం. ఈ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ పిండి ప్రిపేర్ చేసుకోవాలి. మనం పిండి కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా బాగా రావాలి. నేనైతే కొంచెం మైదా పిండి, కొంచెం పూరీ పిండి తీసుకున్న, ఒక హాఫ్ కేజీ మైదా తీసుకున్న, కొంచెము ఒక కప్పు మాత్రము సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, అది పోసుకున్నాం అనమాట. సుజీ రవ్వ క్రిస్పీ కోసం పోసుకోవాలి. ఈ రెండు కలిపితే చాలా బాగా వస్తుంది. పూరీ పిండి, మైదా పిండి. ఒక మైదా పిండి కలుపుకుంటే చూస్తానే బాగానే వస్తున్నాయి వీడియోలలో, కానీ తింటే మాత్రం గట్టిగా ఉంటున్నాయి. ఇట్లయితే గట్టిగా ఉండదు అనమాట. మంచిగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఇక పిండి అయితే బాగా కొంచెం కలుపుకోవాలి. నేను కొంచెం నెయ్యి వేడి చేసి ఒక 4-5 స్పూన్లు అయితే వేసి ఫస్ట్ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపి పెట్టిన. 1 గంట సేపు అయింది. ఇది ఇలా మనం నొక్కితే ఇలా ఉండాలన్నమాట. నెరి మెత్తగా కాదు, నెరి గట్టిగా కాదు, ఇంత స్మూత్గా ఉండాలి. ఉంటే మంచిగా వస్తాయి అన్నమాట. వేడి చేసిన నెయ్యి కలిపేసరికి మనకు మంచిగా వస్తుంది. తర్వాత నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవచ్చు. వెన్న లేదు కదా అని నేను నెయ్యి వేసిన అనమాట. ఇందులో నెక్స్ట్ ఇది చపాతీలాగా రుద్దుకొని గర్జలు చేసుకుందాం. చిన్న ఉండలుగా చేసుకొని ఇలా రుద్దుకోవాలన్నమాట. కొంచెం పలసగా రుద్దాలి. ఇవి కొంచెం మందం రుద్దితే ఏమవుతుందంటే గట్టిగా వస్తాయి. ఇలా అన్నీ చేసుకొని పెట్టుకొని మంచిగా ఇప్పుడు మనం ఈ గర్జలది ఇలా పలసగా చేసుకోవాలి. ఒక్కొక్కటి చిన్న ఉండలు చేసుకొని చపాతీలాగా. ఇది గర్జలది ఉంది కదా, దీంట్లో పెట్టుకొని ఒత్తుకోవాలి. మనము ఎంత సరిపోతుందో అంత దాని నిండా పెడితే బాగా వస్తుంది లావుగా. టేస్ట్ కావాలనుకుంటే నిండా పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం తక్కువైన పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ పెట్టిన. అన్నీ అయితే ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. నేనైతే అన్నీ ఇలా తయారు చేసి పెట్టుకొని చిన్న కాల్చుకుంటున్నా. స్లోగా పెట్టి కాల్చుకోవాలి. ఇక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నా. కొంచెం ఆయిల్ వేడెక్కిందా లేదో చూసుకొని మనం ఇవన్నీ వేసుకుందాం. అందులో స్లోగా వేయాలన్నమాట. ఒక 4-5 వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. స్లో మంట మీద, అంటే మీడియం ఫ్లేమ్లో. పెద్దగా మంట పెడితే మాడిపోతే లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో అయితే లోపల కూడా ఉడుకుతుంది, మంచిగా టేస్ట్ వస్తుంది, కరకరలాడుతుంటాయి.
ఇలా స్లోగా తిప్పుకోవాలన్నమాట. ఇలా ఇవి ఊడిపోకుండా జాగ్రత్తగా తిప్పాలి, ఇవి లేకపోతే ఊడిపోతాయి. ఊడిపోతే అదంతా మనం చేసిన మిశ్రమం అంతా నూనెలోకి వచ్చేస్తే నూనె అంతా నల్లగా అయిపోతుంది. ఇలా స్లోగా తిప్పుకొని స్లో ఫ్లేమ్లో కాల్చాలి. ఇలా ఇలాగైతే రెడ్ షేడ్లు కావాలన్నమాట. ఇవి మంచిగా రెడ్ కాలితే చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఈసారి అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. గరిజలు అయితే భలే వచ్చినాయి, అసలు ఇట్లా ముట్టుకుంటే తునిగిపోతున్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి, అంతా బాగా వచ్చినాయి అనమాట. ఎప్పుడు అసలు గట్టి అంటే కొంచెం నార్మల్గా గట్టిగా డబ్బలు వేసి పెడితే గట్టి కావడం అలా అవుతుంటాయి అనమాట. ఈసారి మా అమ్మ రెసిపీ నేను వాడిన అనమాట. కొంచెం అంటే నా సొంతంగా వాడకుండా యూట్యూబ్లో చెప్పింది వాడకుండా మా అమ్మ చెప్పిన మాట విన్నమాట. అందుకే చాలా బాగా వచ్చింది. మా అమ్మ అంటే అందరు మైదాపిండి ఒక్కటే వాడతారంటే అలా కాకుండా పూరీ పిండి మైదాపిండి కలపమ్మ బాగా వస్తాయని చెప్పింది. పూరీ పిండి 1/2 కిలో, మైదాపిండి 1/2 కిలో, దాంట్లో కాగబెట్టిన కొంచెం నెయ్యి వేసిన ఒక 5-6 స్పూన్లు, సుజీ రవ్వ కొంచెం వేసిన, అంటే ఉప్మా రవ్వ 1 కప్పు పోసిన అనమాట. పోసి కొంచెం కొంచెం వాటర్తో మంచిగా కలుపుకున్న, చాలా బాగా వచ్చినాయి. నాకైతే భలే హ్యాపీగా ఉంది. తిన్న వాళ్ళంతా భలే వచ్చినాయి అన్నారు. హ్యాపీ సంక్రాంతి అందరికీ. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరియాల కవిత వ్లాగ్స్. హ్యాపీ సంక్రాంతి అందరికీ. బాయ్. ఇవి ఎమ్మటే డబ్బాలో పెట్టకూడదు అంట, కాసేపు ఆరాలంట. ఎమ్మటే డబ్బాలు పెడితే ఏమవుతుందంటే ఇట్లా మెత్తగానే అయితే గట్టిగానే అవుతాయి. కొంచెం ఆరిన తర్వాత ఈ వేడి తగ్గిన తర్వాత మనం మంచిగా డబ్బాలో పెట్టుకోవాలన్నమాట. తర్వాత అయితే డబ్బాలో పెట్టుకున్నాం.